విజయవాడ నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి చేశారు. తాను దర్శకత్వం వహించిన తల చిత్రం తెలుగు తమిళ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించనుందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెలిపారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. బందరోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు రాగిన్ రాజ్ను హీరోగా పరిచయం చేస్తూ తల అనే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రం కోసం 2 నెలల పాటు కుటుంబం అంతా కష్టపడినట్లు తెలిపారు. ఈ చిత్రం ద్వారా తెలుగు తమిళ ఇండస్ట్రీలో అమ్మ రాజశేఖర్ ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారని ఆయన ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ప్రేమ రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారని వివరించారు. పూర్తిస్థాయి మాస్ అండ్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు తమిళ ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన లవ్ అండ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందని, విజయవాడ నగరం నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం హీరో రాగిన్ రాజ్ మాట్లాడుతూ తన తండ్రి డైరెక్షన్ లో హీరోగా వెండితెరకు పరిచయం అవ్వడం సంతోషంగా ఉందని, ఈ చిత్రంలో నా క్యారెక్టర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు. ఎక్కువ కావాలా? ఇది ఓకే సార్, సౌండ్ ఓకే, సరే ఓకే. నమస్తే, దిస్ ఇస్ అమ్మ రాజశేఖర్. మూవీ తల చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. తల ద మీనింగ్ ఇస్ ద హెడ్, ఒక పవర్, ఒక క్యాప్టెన్, ఒక హెడ్ మాస్టర్ అన్నింటిలో నెంబర్ 1. సో ఆ ఫీల్ ఈ కథలో ఉంటుంది. మూవీ చూసినా కన్ఫామ్ తెలుసు తల మీనింగ్ ఏంటి. సో ఫస్ట్ తల అంటే దానికి ఇంకో మీనింగ్ ఫస్ట్. సో మా అబ్బాయి ఫస్ట్ ఇంట్రొడక్షన్, సో సెంటిమెంట్లో అలా పెట్టాను. ఈ అమ్మ రాజశేఖర్ ఎంత పబ్లిక్ సపోర్ట్ చేశారు నాకు. ఈ మూవీలో అమ్మ రాగిన్ రాజ్ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, సపోర్ట్ చేయాలి. ఈ మూవీ ఈజ్ అ వెరీ కమర్షియల్ అండ్ డిఫరెంట్ మూవీ. ఆడియన్స్ చాలా రోజుల తర్వాత డిఫరెంట్ అయిన మూవీ, యాక్షన్ మూవీ కావాలి. దీంట్లో కొత్త విషయం, అన్ని మూవీ కూడా మూవీ చూడాలంటే మెయిన్ విషయం ఏముందంటే ఒక యంగ్ టీనేజ్ అబ్బాయి ఇంత హెవీ యాక్షన్ నాకు తెలిసి ఇంతవరకు రాలేదు. సో దిస్ ఈజ్ ఫ్రెష్. సో ఆ టీనేజ్ ఏ కాన్సెప్ట్తో, ఏ ఎమోషన్తో అలా యాక్షన్ అవుతున్నారు, ఒక ఆర్డినరీ బాయ్ వాడు కదా. సో అందువల్ల నేను కొత్తగా ఉంటుంది ధైర్యంగా చెప్తున్నాను. మేడం ఎస్తరా ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్, ரொம்ப మూవీயோட పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ మేడం మేళ వస్తుంది. దీంట్లో రొమాంటిక్, మా అబ్బాయికి 16 years ఒక అమ్మాయి, షీఈస్ ఫ్రమ్ బెంగాల్, స్కూల్ గర్ల్, రాలేదు, వాళ్ళ ఎగ్జామ్లో ఉంది. సో 14th February as a romantic Valentine's Day. సో 14 అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మా నాన్న కింద ఇలాంటి ఒక కొత్త ఫ్రెష్ కాన్సెప్ట్తో ఇండస్ట్రీలో వస్తున్నానంటే ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సో యా, దట్స్ ఇట్. సార్, మీరు ఒక పెద్ద డాన్స్ మాస్టర్. సో మీ కొడుకుని మళ్ళీ డాన్స్ మాస్టర్ చేయకుండా ఒక హీరోగా పరిచయం చేస్తున్నారు. నేనే డ్యాన్స్ మాస్టర్ కావాలని అవ్వలేదండి. నేను డైరెక్టర్ అవ్వాలని ట్రై చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళాను. సో ఆ తర్వాత ఫ్రెండ్ టైంపాస్కి డ్యాన్స్ ప్రాక్టీస్ ఇచ్చారు. అక్కడ డ్యాన్స్కి అప్పుడు యూనియన్ కార్డ్ అన్నీ లేదు, ఎవరు ఆడతారని చెప్పి అలా అందరినీ లారీలో తీసుకెళ్ళిపోయి బ్యాగ్లో డ్యాన్స్ గ్రూప్లో స్వర్ణకంలో ఐ థింక్ ఫస్ట్. అప్పుడు ఎప్పుడు చూడండి, అక్కడ 500 క్లాసికల్లో 2-3 మూమెంట్ ఇస్తారు, 2 మూమెంట్ ఇచ్చి 50 రూపీస్ వస్తుంది. తర్వాత ఐ కంటిన్యూ దట్. అలా నా లైఫ్ అలా వచ్చింది. సో డైరెక్షన్ ఏం అంబిషన్, సో ఏం చేయాలంటే సరే ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ నెంబర్ 1 వచ్చి తర్వాత డైరెక్టర్. అందువల్ల అదంతే, వాళ్ళు ఇప్పుడు నా అబ్బాయి ఏ థింక్ చేశారని అని అడగండి. బట్ అది హీరో అవుతారని వాడి థాట్ లేదు లేదా, బట్ అది దేవుడు అలా సెట్ చేస్తాడు. తీసుకోలేదు. తీసుకున్నాడు.
ఎంత ఫస్ట్ పేమెంట్? 9,000. ఓ అది అది కంపెనీ నుంచి, మా నాన్న నుంచి నేను తీసుకోలేదు. ప్రొడ్యూసర్ నేనేందుకు తీయాలి? ప్రొడ్యూసర్ ఇవ్వాలి. ఓ. 9,000 ఇచ్చారా? అడిగారు మీ డాడీ దగ్గర నుంచి తీసుకున్నారు. డాడీ కంపెనీ వచ్చింది. కంపెనీ 9,000. యాక్చువల్లీ నాకు రెమ్యునరేషన్ ఉండకూడదు ఫస్ట్ ఫిలిం, ఎందుకంటే నా రెమ్యునరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫిలిం. సో వాళ్ళు పెద్ద కంపెనీ కాబట్టి ఇచ్చారు నాకు. సో యా, అది కూడా ఎగ్జామ్ ఇవ్వాలి చేతులు సెంటిమెంట్. సో 2 కోళ్ళు ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? రెండు. అటొక కోడి ఇటొక కోడి. మీరు క్వశ్చన్ అడుగుతారా, నేనే మాట్లాడాలా? ఓకే. ఈ మూవీలో మీ క్యారెక్టర్ రోల్ ఎలా ఉంది? అదే, సో ఫస్ట్ అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నేను ఇలా ఒక ఏమంటారు సిటీ టూర్కి వెళ్ళడం, అప్పుడు భీమవరం బుల్లెడు టైంలో చేశాను. సో ఇప్పుడు కూర్చుంటూ ఆ ఫ్లాష్ బ్యాక్లు అన్నీ వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఇలాంటి టూర్ రావడం, ఇలా రీజనల్ అంటే ఇంకా మీరు అందరినీ ఇలా డైరెక్ట్గా కలవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ అది కూడా తల లాంటి సినిమా కోసం రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డైరెక్టర్ గారు మాట్లాడారు, హీరో గారు మాట్లాడారు, ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి వాళ్ళ కెరియర్లో ఏదో ఒకటి మమ్మల్ని మనం ఇంకొకరితో ఉన్నా లేకపోయినా మన దగ్గరనే మన ప్రీవియస్ వర్క్ కన్నా నెక్స్ట్ వర్క్ ఒకటి బాగుండాలి, కెరియర్కి ఇదొక్కటి హైలైట్ అయి ఉండాలి, ఇదొకటి హైలైట్ ఉండాలని ప్రతి ప్రాజెక్ట్లో ఆలోచిస్తూ ఉంటాము. సో అలాంటి ఒక నాకు హ్యాపీ ప్రౌడ్ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేలాంటి క్యారెక్టర్ తలాలో నేను చేయబోతున్నాను, మీరు చూడబోతున్నారు. ఆల్రెడీ చేసేసాను కాబట్టి. బట్ నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పేటప్పుడు, నా రోల్ నాకు చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చింది అదే. నేను ఇప్పుడు దాకా నా కెరియర్లో వినలేని కూడా, నాకు నరేషన్స్లో కూడా చాలా నరేషన్ వింటున్నాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా, బట్ ఇలాంటి క్యారెక్టర్ నేను వినలేదు. ఫస్ట్ టైం విన్నాను అండ్ ఫస్ట్ టైం చేశాను. వర్క్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి టెక్నీషియన్తో, ఒక మంచి టీమ్తో, ప్రతి ఒక్కరు మీరు చూశారు. సో ఫస్ట్ టైం మీ అబ్బాయిని హీరోగా చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఎ మదర్గా తన ఎమోషనల్గా కానీ లేకపోతే సో మూవీ ఓవరాల్గా ఎలిమెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు, తనలో ఒక యాక్టర్ని చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీల్ కలిగింది? ప్రౌడ్ మూమెంటేనండి అది, చాలా ప్రౌడ్ మూమెంట్. సౌండ్ హలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నమస్కారం అండి. మా మూవీ బాగా ప్రమోట్ చేయండి న్యూస్ పేపర్స్లో అంతా. సో అదే వీళ్ళిద్దరు అమ్మ తండ్రి కొడుకు పెళ్ళం. యాక్చువల్లీ ఈ అనుబంధాలు ఏమి మా యూనిట్లో లేవు. యాక్చువల్లీ ఆయన పని డైరెక్షన్, ఈయన పని యాక్టింగ్, నేను ప్రొడక్షన్ వైజ్ చూసుకున్నాను. సో సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. February 14th మేమైతే పేపర్ రాసాం, అన్నీ కరెక్ట్గా రాసాం అనుకుంటున్నాం. సో రిజల్ట్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో ఫైనల్లీ ఆడియన్స్కి సినిమా February 14th వైల్డ్ వ్యాలంటైన్గా వస్తున్నాడు. తల సినిమాతో అమ్మ రాగిన్ రాజ్ అండ్ అమ్మ రాజశేఖర్ ఆఫ్టర్ రణం చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా అంత డబుల్కి చెక్కారు మా ఆయన. సో మీరు తప్పకుండా థియేటర్స్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.